ఎరువు వేసిన చూపించు. ఎరువు అంటే ఎరువు కాదు రైతన్న, ఏది పెడితే ఇది వచ్చింది నీకు? మెంతులు. అది చెప్పాలి. మెంతులే కదా. అవును చెప్పాలి కదా. అంటే మెంతి కూరకి మెంతులు వేస్తే వస్తుంది. ఓకే. వేరే వాటి పేరు మీద ఉన్న మెంతులు లాంటివి వేస్తే రావు. ఓకే, మెంతులు వేస్తే వస్తాయి. మెంతులని కొత్తిమీర అంటే ధనియాలు. ఓకే, అది వేసావా? ఎక్కడ వేసినావు? అట్లా లాస్ట్ ఉంటుంది. ఇందులో చెప్పాను కదా, ఇంకా రాలేదు. ఓకే ఓకే, ఇటు రాండి. వస్తున్నాం. మంకీ. యు ఆర్ ఏ మంకీనా? ఓకే, మంకీ ఫార్మర్ అను. చూపించండి. ఇవేంటి? ఇది కొత్తిమీర. ఓకే, కనిపిస్తుంది. కొత్తిమీర చాలా డేస్కి వస్తుంది. ఓకే, 7 days. అవునా? ఓహో, అందుకే చిన్నగా ఉన్నాయి. ఓకే. మెంతి కూర ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, 2 daysలో వచ్చేస్తుంది. మెంతి కూర 2 daysలో వచ్చేస్తుంది. ఓకే, ఇవాళ పెట్టా కదా, ఇవాళ సండే కదా, ట్యూస్డే వస్తాయి. ఓకే, వెరీ నైస్. మొత్తం అట్లా పెరుగుతా పోతాయి. నువ్వు చూపించాడు అలా వస్తుంది. ఓకే, ఇదేమో కొత్తిమీరనా? 7 daysకి వస్తుంది. ఓకే, కొత్తిమీరని ఏమంటారో తెలుసా ఇంగ్లీష్లో? నేను చిన్నపిల్లని. అవునా? ఓకే, కొరియాండర్ సీడ్స్. ధనియాలు అంటే కొరియాండర్ సీడ్స్. ఓకే, ఓకేనా? ఇవి మెంతులను ఏమంటారు? ఫెనుగ్రీక్. ఫెనుగ్రీక్ సీడ్స్. ఓకే, జాగ్రత్త. ఓకే, ఇంకేమన్నా? ఈ పనిలో ఎక్స్పర్టా? ఓకే ఓకే కీర్తన్, మేము ఒక కష్టజీవిని కలిసాము ఇవాళ, కీర్తన్ తేజ్ ఫార్మర్ని. నైస్ మీటింగ్ యూ. మీరు ఇట్లాగే అన్నీ చాలా పండించండి, మాకు పప్పులోకి అన్నిటికీ కూరల్లోకి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మెంతి కూర పప్పు చేసి పంపిస్తావా? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి పెట్టి పంపిస్తా, పార్సల్. ఓకే, మీ ఆఫర్ బాగుంది. మీ లొకేషన్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ లో సూపర్ అని పెడితే. సూపర్ అని పెట్టాలనా? అంటే వాళ్ళకి అనిపించాల్సిన అవసరం లేదా? ఓకే, మీకు మెంతి కూర పప్పు పార్సల్ చేయబడుతుంది. చేసి మీ ఇంటికి పంపిస్తాం. ఓకే, ఫ్రెష్దే కదా? ఫ్రెష్దే. ఓకే, మీరు సూపర్ అని పెడితేనే ఫ్రెష్, లేకుంటే ఫాస్ట్. ఓకే, ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తే మంచిది, సబ్స్క్రైబ్ చేయకపోతే మంచిది. ఓకే, వెరీ నైస్. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే. ఓకే రైతన్న, బాయ్. ఓకే, బాయ్.